నాగార్జున జడ్జిమెంట్ ఎలా అనిపిస్తుంది? బయాస్డ్ గా బానే ఉంటుంది. నేనైతే డైలీ చూడక బిగ్ బాస్, కానీ విన్ అయ్యేది మాత్రం నిఖిలక. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా నిఖిల్ బాగా ఆడతాడని నమ్మకం నాకైతే. నువ్వు చూస్తావా బిగ్ బాస్? నేను అసలు చూడను. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీకైతే వాడు కావాలి. ఫస్ట్ లో సీజన్ లో ఎవరు అమ్మాయి విన్ అవ్వలే కదా, ఈసారి అమ్మాయి విన్ అయితే బాగుంటదని మేము అనుకుంటున్నాం. ఆడడంలో కూడా బాగానే ఆడుతున్నారు. బట్ పీకమన్నప్పుడు పీకా కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో, పీకమన్నంతే పీకా. ఓకే ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? పర్లేదక్క, బాగుంది సీజన్. ఈ సీజన్ బాగుందా? ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నావు? నబీల్ అక్క. నబీలా? నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ బాగా ఆడుతున్నాడు అక్క. ఇప్పుడు రోహిణి మెగా చీఫ్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది అక్క, ఒక లేడీ మెగా చీఫ్ అవడం. లేడీగా లేడీ మెగా చీఫ్ అవడం బాగుందా? నువ్వు చూస్తావా బిగ్ బాస్? నేను అసలు చూడను. ఎందుకు చూడు అక్క అంటే ఫోన్తోనే ఉంటాను అక్క 24 hours, అందుకే ఇంకేం చూడనక్క. ఫోన్ లో కూడా వస్తుంది కదా బిగ్ బాస్. చూడనక్క, ఇన్స్టాలో రీల్స్ చూస్తానక్క. ఇన్స్టాలో బిగ్ బాస్ రీల్స్ వస్తాయి కదా, ఇక్కడ చూడవా? రావాకుండా దాంట్లోని రావా? బిగ్ బాస్ చూస్తారా? ఎవరంటే బాగా ఇష్టం? నిఖిల్ అక్క. మొత్తం అందరికి నిఖిల్ ఇష్టమా? ఎవరు టాప్ 5 విన్నర్, ఎవరు టైటిల్ విన్నర్ అవుతారు? ఫ్లాష్ బ్యాక్. ఎవరంటే బాగా ఇష్టం? నిఖిల్ అక్క. విష్ణుప్రియ అవుతుందా? అది నిఖిల్ ఇష్టం అని చెప్పారు, మరి విష్ణుప్రియ ఎలా టైటిల్ విన్నర్ అవుద్ది? తను అవుతుంది అక్క. రోహిణి వచ్చింది కదా, రోహిణి పర్ఫార్మెన్స్ బాగుందా? బాగుందా? మీరందరూ పేరెంట్స్ తో కలిసి చూస్తారు బిగ్ బాస్? నేనైతే డైలీ చూడక బిగ్ బాస్, కానీ విన్ అయ్యేది మాత్రం నిఖిలక. బిగ్ బాస్ చూడవు కానీ విన్ అయ్యేది మాత్రం నిఖిల్. ఇప్పుడు రోహిణి వచ్చింది కదా లీడ్ లోకి, మరి తన విన్ అవ్వదా? ఎవరు విన్ అవ్వరు, నిఖిలే కన్ఫర్మ్. ఎందుకలా? నిఖిల్ బాగా ఆడతాడు. మరి చూడని చెప్తున్నావు కదా. అంటే ఇన్స్టా రీల్స్ వస్తాయి కదా, అప్పుడు చూస్తాం అనమాట. అంటే ప్రత్యేకంగా అయితే చూడం. బిగ్ బాస్ చూస్తావా? ఎలా అనిపిస్తుంది? బాగుంటది. ఎవరు విన్నర్ అవుతారు? నిఖిలే. నిఖిల్ పర్ఫార్మెన్స్ పడిపోయింది అన్నారు కదా, ఇప్పుడు రోహిణి మెగా చీఫ్ అయింది కదా. అయింది. మరి రోహిణి విన్ అవుతుందా? అయినా రోహిణి విన్ అవుతా? నబీల్ ఉన్నాడు, టాప్ 5 వస్తుందేమో కానీ నిఖిలే విన్నర్. ఇప్పుడు టాప్ 5 లో ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు అనుకుంటున్నావు? నిఖిల్, పృథ్వీ, రోహిణి, ప్రేరణ, నబీల్. ఇప్పుడు యష్మి మొన్న వెళ్ళిపోయింది కదా, యష్మి నీ ఫేవరెటా? యష్మి వెళ్ళిపోయి ఆ ఎలిమినేషన్ ఫెయిర్ గా జరిగింది అనుకుంటున్నావు? పృథ్వీ ఎలిమినేట్ అవ్వాలా లేదంటే యష్మి అవ్వాలే? కాకపోతే గేమ్ ఆడాడు కదా, అందుకు దాంట్లో ఓటింగ్స్ ఎక్కువ. నాగార్జున జడ్జ్మెంట్ చాలా బయాస్డ్ గా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. బయాస్డ్ గా అనిపిస్తుందా, ట్రూత్ గా చెప్తాడా? బాగానే చెప్తాడు, కొంచెం ఒక్కొక్కసారి అలా. బిగ్ బాస్ చూస్తావా? చూస్తాను. ఎలా అనిపిస్తుంది? బాగుంటది. అవినాష్ వచ్చాక ఇంకా ఎంటర్టైన్మెంట్ పెరిగింది అక్క. వాళ్ళు వచ్చాక కొంచెం బాగా చేస్తున్నారు. యష్మి, సోనియా వెళ్ళిపోయాక బాగుందని నా అభిప్రాయం. వాళ్ళు వెళ్ళిపోయాక బాగుందా? వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా నిఖిల్ బాగా ఆడతాడని నమ్మకం నాకైతే. నిఖిలే విన్ అవుతాడు. నిఖిల్ విన్నరా? ఖచ్చితంగా నిఖిలే విన్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రోహిణి మెగా చీఫ్ అయింది, రోహిణి మరి విన్ అయ్యే ఛాన్స్ చాలా బాగా అడిగింది అక్క. చాలా బాగా అడిగింది. ఇంకా ఎలా అనిపిస్తుంది మిగతా వాళ్ళు? నబీల్ కానీ? నబీల్ కొంచెం తగ్గాడు అనిపిస్తుంది. నబీల్ తగ్గాడా? ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఉంటారా లేదంటే ముందు నుంచి ఉన్న వాళ్ళు ఎవరైనా విన్నర్ అవుతారా? ఓజీసే విన్ అవుతారు అక్క. ఓజీ నిఖిల్ నబీల్ కూడా. నబీల్ ఇంకా తగ్గిపోయింది అక్క. గౌతమ్ లేదు నిఖిలే అవుతాడా? ఇంకా విష్ణుప్రియ ఉంది కదా, రోహిణి, ప్రేరణ, వీళ్ళలో ఎవరైనా వస్తారంటే? ప్రేరణ, రోహిణి టాప్ 5 లో ఉంటారు కానీ విన్నర్ అవరా? బిగ్ బాస్ చూస్తావా? ఎలా అనిపిస్తుంది? బాగుంటది. ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నావు? నిఖిలేనా? ఎందుకు నిఖిల్ వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత చాలా తగ్గిపోయాడు అని చెప్పేసి అని అంటున్నారు కదా. ఏమో కానీ బాగా ఆడతాడు, బాగుంటది. ఇప్పుడు రోహిణి మెగా చీఫ్ అయింది కదా, మరి రోహిణి విన్ అవుతుందని అనిపించట్లేదా? లేదు. నబీల్ కానీ? నాకు తెలిసి పృథ్వీ అన్న, నిఖిల్ అన్న వాళ్ళిద్దరిలోనే అవుతారా?
ఇప్పుడు గౌతమ్ కూడా ఉన్నాడు కదా, ఏమవడా గౌతమ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుందని అంటున్నారు. పర్ఫార్మెన్స్ బాగుంటుంది కానీ ఓట్లు మాత్రం నిఖిల్కే వస్తాయా? నాగార్జున జడ్జ్మెంట్ ఎలా అనిపిస్తుంది? బాగుంది. నాగార్జున జడ్జ్మెంట్ బాగుందా? బిగ్ బాస్ చేస్తావా? అనిపిస్తుంది? బాగుంది. ఇప్పుడు ఎవరు విన్ అవుతారు దీంట్లో? నిఖిలా? ఇప్పుడు తన పర్ఫార్మెన్స్ తగ్గుతూ వస్తుంది కదా, మరి రోహిణి ఇప్పుడు మెగా చీఫ్ అయింది, రోహిణి ఏమైనా అయ్యే ఛాన్స్ ఉందా? అయితే మాత్రం ఫ్యాన్స్ వేసేయాలి, ఓట్లు వేయరు కదా. నీకు మాత్రం నిఖిలే అనిపిస్తాడా? మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంది ఎలా ఉంది? విష్ణుప్రియ కానీ ప్రేరణ? విష్ణుప్రియ కొంచెం లవ్ ట్రాక్ లో ఎక్కువ ఉంది, గేమ్స్ లో ఏం లేదు. ఏం లేదా? ప్రేరణ ఎక్కువ సోది కబూర్లు వాళ్ళ మీద ఆడుతున్నారని చెప్పేసి అంటున్నారు కదా, ఓటింగ్స్ కూడా ఎక్కువ వచ్చినాయి. బాడుతున్నాడు కానీ పాపం అలా అనకూడదు కదా అక్క చెల్లి అని. మరి తను కూడా అంత అనిపించలేదు కదా దానికి. నాగార్జున జడ్జిమెంట్ ఎలా అనిపిస్తుంది? బయాస్డ్ గా బానే ఉంటుంది. బయాస్డ్ గా బానే ఉంటదా? బిగ్ బాస్ చూస్తావా? ఎవరిని ఫేవరెట్? నా ఫేవరెట్ విష్ణుప్రియ. టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నావు ఈ సీజన్? విష్ణుప్రియనా? మరి తన పర్ఫార్మెన్స్ అంతగా బాగాలేదు, ఎక్కువ ఈ ట్రాక్స్ అవి నడుస్తున్నాయని చెప్పేసి అని అంటున్నారు కదా. అది వాళ్ళు అనుకుంటున్నారు. గేమ్స్ అది ఎక్కువ పర్ఫార్మ్ చేసినా కూడా గమ్మున గేమ్స్ లో గెలవదు కదా. కానీ తన ప్రయత్నం తను చేస్తుంది కాబట్టి అనిపిస్తుంది. దీనికన్నా బెటర్గా ఆడే వాళ్ళు ఉన్నారేమో కదా. ఇప్పుడు రోహిణి మెగా చీఫ్ గా గెలుచుకుంది కదా. రోహిణి కూడా చాలా బాగా ఆడుతుంది, తన గేమ్ తను పెడుతుంది. తను నిఖిల్ ఇంకా అనుకుంటున్నాను. నాగార్జున జడ్జిమెంట్ ఎలా ఉంది? తను కరెక్ట్గా ఇస్తారు, చాలా బాగా ఇస్తారు ఆయన. కంపేర్ టు అదర్ సీజన్స్ ఈ సీజన్ బాగుందా? మిగిలిన సీజన్స్ బాగున్నాయా? బిగ్ బాస్ అనేది బిగ్ బాస్ 7 చాలా బాగుంది. బిగ్ బాస్ 7 బాగుందా? బిగ్ బాస్ చూస్తావా? ఎవరిని ఫేవరెట్? పృథ్వీయా? కొంచెం కోపం ఎక్కువ అనుకుంటా. అయినా బాగుంటాడా? టైటిల్ విన్నర్ పృథ్వీయేనా? ఇంక నిఖిల్, గౌతమ్, ప్రేరణ. ఇప్పుడు రోహిణి మెగా చీఫ్ అయింది కదా, గేమ్ ఆడింది, మరి వాళ్ళెవరు కాదా? పృథ్వీ అనిపిస్తుంది. నీకు పృథ్వీ అని అనిపిస్తుందా? మిగిలిన వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సూపర్ బాగుందా? మీకు చూస్తారా బిగ్ బాస్? తనే ఒక్క నిమిషం అటువైపు తిరిగి మాట్లాడు. భయం. నేనున్నా నీకు. ఏంటి సార్ అది? నేనున్నా నీకు. అంటే నాకు విష్ణుప్రియ బాగా ఫేవరెట్. నేను తన కోసమే, విష్ణు కోసమే నేను బిగ్ బాస్ చూస్తున్నా. తన కోసమే తనే గెలుతుంది, బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. తనే గెలవాలని కూడా కోరుకుంటున్నాను. నేనైతే ఓట్లు కూడా నేను తనకే వేస్తా. ఎవరు నీ ఫేవరెట్? నిఖిలే ఫేవరెటా? మొత్తం మీ అందరికి కూడా నిఖిలేనా? నిఖిల్ కొంచెం బయాస్డ్ గా ఉన్నాడు, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం కానీ. వాళ్ళ రీసెంట్ గా సోనియా వచ్చి తన్ని నామినేట్ చేసింది కదా, అప్పుడు కూడా నిఖిలే ఫేవరెట్. నిఖిల్ మిస్టేక్ చేశాడు అనిపించలేదా? చేశాడు కానీ సరి చేసుకుంటారని హోప్ ఉందా? యష్మి విషయంలో నిఖిల్ చేసింది కరెక్టేనా? కరెక్ట్ కాదు కానీ తను అర్థం చేసుకున్నాడు కదా లాస్ట్లో. అర్థం చేసుకున్నాడంటావా? ఓకే. మరి గౌతమ్ కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది హౌస్? అందరి బాగానే ఉన్నాయి లాస్ట్కి, కాకపోతే విన్నర్ నిఖిలే అవుతాడు అక్క. ఎవరెంత పర్ఫార్మెన్స్ నిఖిల్ చాలా బాగా ఆడతాడు. సో దాని గురించి తను 100% తను ఇస్తాడు. నిఖిల్ ఏంటి పృథ్వీ కూడా బాగా ఆడతాడు. ఈ మధ్యన గౌతమ్ కూడా వచ్చాడు కదా, గౌతమ్ కూడా బాగానే ఆడుతున్నారు. కానీ ఎవరు నగ్గుతారో మన బట్టే కదా ఉండిద్ది. సో కూడా బాగా ఆడుతుంది కదా గేమ్స్. బాగా ఆడుతుంది. రోహిణి అంటే నిఖిలే అక్క. నిఖిలే విన్నర్. బిగ్ బాస్ లో సీజన్ లో ఎవరు అమ్మాయి విన్ అవ్వలే కదా, ఈసారి అమ్మాయి విన్ అయితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. సో ఆ విన్నర్ విష్ణు అయితే ఇంకా బాగుంటది. విష్ణు అని కోరుకుంటున్నాను నేనైతే. బిగ్ బాస్ చూస్తావా? ఎవరు బాగా ఆడతారు? నిఖిల్ అక్క. మొత్తం కాలేజ్ నిఖిల్ వేరే చెప్తుంది. నిఖిల్ తప్ప ఇంకా చాలా మంది ఉన్నారు కదా హౌస్ లో. నబీల్ అక్క సెకండ్ ప్లేస్ లో నబీల్ ఉంటాడా? ప్రేరణ గేమ్ ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు అక్క. పర్వాలేదా? సోనియా వచ్చి నామినేట్ చేసింది కదా వీళ్ళని, ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చి, సోనియానే కాకుండా అప్పుడు బాగానే కరెక్ట్గా అనిపించిందా వీళ్ళని నామినేట్ చేయడం అన్నది? నాకైతే రాంగ్ అనిపించింది. రాంగ్ అనిపించిందా? ఎందుకలా? నార్మల్గా నాకు వాళ్ళకి తెలియదు కదా ఎలా ఉండాలనేది. సో దానివల్ల నాకైతే రాంగ్ అనిపించింది. ఇప్పుడు అవినాష్ కామెడీ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ ఎలా ఉంది? ఇంప్రూవ్ అయ్యాడు అక్క అవినాష్ అయితే. ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నావు? ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు అక్క. ఏం లేదా?
నేనున్నాను నీకు కొన్నంత ధైర్యం. బిగ్ బాస్ చూస్తావా? ఎవరిని ఫేవరెట్? నా ఫేవరెట్ నబిల్. నబీలా గేమ్స్ బాగా ఆడతాడా? బాగా. ఫైట్లో ఎవరో విన్ అవుతారు? నబిల్. నబీలే విన్ అవుతాడా? మిగిలిన వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి? బాగుంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనుకుంటున్నావు? ఆలోచించు. అంటే వాళ్ళు కొంతమంది ఒకళ్ళిద్దరు వీళ్ళ పర్ఫార్మెన్స్ లో ఉందని అనిపిస్తూ ఉంటది కదా. పృథ్వీ అనుకున్నా. పృథ్వీ వెళ్ళిపోతాడు అనుకుంటున్నావా? టేస్టీ, తేజ, ప్రేరణ వీళ్ళలో ఎలా ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్? బానే ఉందా? బిగ్ బాస్ చూస్తావా? చూస్తాను. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? చాలా బాగా. అంటే ఇది 8 సీజన్స్ కదా, ముందు సీజన్స్ బాగున్నాయా? ముందువే బాగున్నాయి. ఇది బాలేదా? హోస్ట్ చేయడం, నాగార్జున హోస్టింగ్ ఎలా ఉంది అనిపిస్తుంది? బానే ఉందా? నీ ఫేవరెట్ ఎవరు? నిఖిలేనా? ఎందుకు నిఖిల్? బాగా ఆడతాడు గేమ్స్ బాగా ఆడతాడా? మరి యష్మిని మోసం చేశాడు అని చెప్పేసి ఒక మనం చూస్తూ ఉన్నాం కదా ఎపిసోడ్ లో, నీకు అలా ఫేకా? మోసం చేయలేదు కదా నిఖిల్? ఓకే, నెక్స్ట్ సెకండ్ రన్నర్ ఎవరు అవుతారు? నబిల్ రన్నర్ అవుతాడా? రోహిణి అమ్మాయి అయినా మంచిగా ఆడి పర్ఫార్మెన్స్ అది ఇచ్చింది కదా, మరి తను ఏమన్నా గెలుస్తుంది అనుకుంటున్నావా? లేదా? నిఖిల్ అయితే విన్నర్ అవుతాడు అక్క. రన్నర్ నబీల్. థర్డ్ వచ్చేసి రోహిణి అవుతుంది అక్క. రోహిణి థర్డా? ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నావు? పృథ్వీ అక్క. పృథ్వీ లేదా విష్ణు, వాళ్ళిద్దరిలో ఒకళ్ళ? ఓకే. నబీల్ అయితే రన్నర్ కానీ విన్నర్ కానీ అవుతాడక్క. ఈ ప్రేరణ వీళ్ళంతా ఆడే ఆట కన్నా ఫ్రెండ్షిప్ గురించి ప్రయారిటీ ఇవ్వడం వల్ల గేమ్ అనేది లో అవుతుందేమో అనుకుంటున్నాను. వాళ్ళందరూ నిజంగానే గ్రూప్ గేమ్ ఆడుతున్నారా? గ్రూప్ గేమ్ అంటే ఒకరికొకరు చెప్పి ఆడుకోవడం, మేము విన్ అవ్వాలి అని ఆడడం వల్ల వాళ్ళ గేమ్ కూడా లో అయిపోతుంది. అదే ఎవరి ఆట వాళ్ళు ఆడితే కనుక మేబీ ఉండొచ్చు, ఇంకా హై ఉండొచ్చు గేమ్. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నావు? పృథ్వీ అక్క. ఈ వీక్ పృథ్వీ వెళ్ళిపోతాడా? టేస్టీ తేజ పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది? కామెడీ వైజ్ అయితే పర్లేదు అక్క. ఇంకా టాస్క్లో ఎఫెక్ట్ పెట్టాలి, ఎందుకంటే ఇంకా ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు, స్ట్రెంత్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా తనకన్నా. విష్ణుప్రియ గేమ్ వైపు తప్ప అంతా ఫోకస్గా కనిపిస్తుంది, కానీ గేమ్ ఆడేటప్పుడు బాగానే ఆడుతుంది, పర్వాలేదు. అవినాష్, రోహిణి వీళ్ళంతా కామెడీ వైజ్ బాగానే ఉన్నది అక్క. ఆడడంలో కూడా బాగానే ఆడుతున్నారు. బట్ ఏమనరమ్మా? గౌతమ్ అయితే కనుక మాటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, కానీ గేమ్ అయితే చాలా తక్కువగా కనిపిస్తుంది. బిగ్ బాస్ చూస్తావా? చూస్తా. ఎవరి ఫేవరెట్? గౌతమా. ఫ్యామిలీతో చూస్తావా మామూలుగా? ఫ్యామిలీతోనే చూస్తా. ఎలా అనిపిస్తుంది? ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుందా? ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నీ ఫేవరెట్ ఎవరు? గౌతమా? గౌతమ్ కృష్ణ. టైటిల్ విన్నర్ ఎవరు? టైటిల్ విన్నర్ నిఖిల్ అనుకుంటున్నా. నిఖిలా? ఎస్. మిగిలిన వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది హౌస్ లో? బాగానే ఉంది. రోహిణి బాగా ఆడుతుంది, ఇంకా గౌతమ్ ఓకే, నిఖిల్ కూడా బాగా ఆడతాడు. ప్రేరణ అనిపించదు. లేదు, నాకు అనిపించట్లేదు. టాప్ 5లో రోహిణి, గౌతమ్, నిఖిల్, ఇంకా ఇద్దరు. నేను ఎవరిని యాక్సెప్ట్ చేస్తున్నానంటే ఇద్దరిని, ప్రేరణ అనుకుంటున్నాను, ఇంకా టేస్టీ తేజ ఉండడు.